డబ్బులు సంపాదించుకొని పదవి సంపాదించుకొని పేరు సంపాదించుకొని ఈరోజు కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితి వచ్చేసి నేను ఏం ఆశించినా మీరు డబ్బులు ఆశించినా లేకుంటే ఇంకేమైనా ఆశించినా ప్రజల కోసం సేవ చేయడం అంతా కలిసి పనిచేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయుడు నేను దూరమైన రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు చాలా ఇది అవసరం లేదు కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని సమాచారం గాని మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళో తిరిగి చెప్పాను, విఠల్ గారిని గెలిపియండి మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేర్పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేము. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, ఆ బిడ్డ పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ ఇచ్చినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాదు రాకడ చూడుగా చూడు ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాన్ని జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది, నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కూల్లో రాత్రి పూజ చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి తీసుకొచ్చి ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, ముసర ఇవ్వలేదా, బాన్సోడ ఇవ్వలేదా, వర్ణ ఇవ్వలేదా? 7 కోట్ల 50 లక్షలు పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడు కోట్లు వస్తాయి పైసలు, అవి గంగల దుంత వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. రాడు. మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా ఇంటికి పోయే బతులాడాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 36 ఇళ్ళు. ఇప్పుడే కలెక్టర్ గారితో వస్తున్నారు.